ఇలా కింద పెట్టి ఇట్లా అమాంతం ఇట్లా లేపు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇల్లు కూల కొట్టేది ఏమైంది మా జల్దీ జల్దీ టైం అయిపోతుంది కానీ లేపన్నాను. ముఖం పొగడ నాకు మంట పిచ్చి కోపం వస్తుంది. ఏసి పెట్టిస్తా ఉండరు అంటే ఉండరు. కత్తి తీసుకొని వాకిట్లో కత్తి ఉంది, కాళ్ళు నరుకుతా నిన్ను. తీసుకురా చూసుకున్నావు. ఒక్క కూతురు కొడుకు అని ఊరుకుంటా మర్యాద ఇస్తున్నా. ఇక్కడి నుంచి నీ మర్యాద ఉండదు. ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబు చెప్తా ఒకటి చాలు. ఏంద్ర షార్ప్ ఉందా లేదా? హే గైస్, వెల్కమ్ టు ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే పిన్ని నాకు ఈ ఇల్లు నచ్చట్లేదు, నేను ఆ ఇల్లు కూడా కొట్టేసి డూప్లెక్స్ కడుతున్నాను వీడియో అనమాట గైస్. సో వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి. క్రేజీ ఫ్యామిలీ ఛానల్ కూడా అంతే సపోర్ట్ చేయండి, ఓకేనా? లెట్ గో. పైకి లేపేసాయి కన్నా, ఇది లేపి పైకి ఇదో ఇల్లు ఏంటంటే కింద ఇది పెట్టు, ఇలా కింద పెట్టి ఇట్లా అమాంతం ఇట్లా లేపు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హనుమంతుడు లేపు చూసాం కొన్ని అట్లా ఇట్లా అమాంతం లేపి అవు వాళ్ళ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది చూసాం, ఆడ పెట్టేసి ఈడ నేను డూప్లెక్స్ పెట్టుకుంటాను, ఓకేనా? రైట్ వచ్చారు చిన్నగా పెట్టి పైకి లేపుతాడంట. పెట్టి పైకి లేపేది ఏంది? పిచ్చి పెట్టింది ఏమన్నా? ఏమైంది మా ఇల్లు మొన్ననే కలర్ లేపించుకొని చున్నా లేపించుకొని ఇది చేపించుకోండి. నోరు అసలు సోదని చెప్పు. ఏమైంది మా? ఇగో ఇది కింద లేపి పక్కన పెడతారు నాన్న, మనం ఇట్లా డూప్లెక్స్ కట్టించుకున్నాం. నిన్ను కింద లేపి పక్కన పెడతాం మేము కూడా. ఎందుకు ఏంది మరి లేపేది? మీ ఇల్లు లేపుకోపోయి మీ ఇల్లు కాడ లేపుకోపో. కింద ఇల్లు ఇట్లా లేపేసి పక్క పెడతారు, మనం డూప్లెక్స్ కట్టుకున్నాం. బాయ్ ఇగో నువ్వు ఏంది గోళ అనేది? ఏమైంది మా? ఏంది గోళ అయింది మరి? ఏమైంది ఇల్లు లేపేది ఏంది? పిచ్చి పట్టిందా నీకు? అవును మా, ఇల్లు డూప్లెక్స్ కడతాం నా పోయి. నాకు కావాలన్నా, మీకు అవసరం లేదు, మీరు పక్కన ఉండు. ఆహా కాదు మమ్మీ, ఇల్లు అంతే ఉంటది, కలర్ అంతే ఉంటది. ఏవో జస్ట్ కింద లేపి పక్కన పెడతారు. ఇడు కింద అది ₹1 అండి అసలు. అవును, అక్కడ పెట్టుకోరు మీరు. వాళ్ళు అక్కడ పెట్టుకుంటే ఎందుకు ఊరుకుంటారా? ఎవరు ఊరుకునేది? అక్కడ పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇక్కడ పెట్టుకుంటే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ స్థలంలో పెట్టి కొన్ని ₹1 పెట్టి మరి కొడుకు పెట్టుకుంటారు. అక్కడ మీరు అక్కడ పెడితే ఇల్లు కట్టుకోవడం అక్కడ ఎందుకు పెట్టుకుని ఇస్తారు? నోర్మీ నీకు అసలు మైండ్ పని చేస్తుందా? నువ్వు స్టార్ట్ చేసి కొట్టు. నువ్వు హాస్పిటల్ చూసుకోపోయి ఫస్ట్. ఎందుకు నువ్వు హాస్పిటల్ ఇల్లు కూల కొట్టేది? ఏమైంది మా? ఏమైంది మా? లేదు బాయ్, ఏమైంది మా? పక్క ప్లేస్ ఉంది మమ్మీ. ఎట్లా వచ్చి నువ్వు 7,000 ఇస్తాను, చిన్నపిల్ల కాడ పిలిస్తే 2-3 వేలు పెట్టి ఇస్తే 2-3 వేలు పెట్టి తీసుకొచ్చి. అవును మరి ఇప్పుడు పక్కన కింద చూస్తున్నారా బజార్ లో? చూడండి మా ఇల్లు లేపేదేందిరా? నాకు చూడు కృష్ణ ఇల్లు లేపుతారంట. ఆయన కూడా లేపుతావు. ఇట్రా ఇట్రా కృష్ణ బయట ఇడికిరా. ఏందమ్మా ఇడికిరా, ఇల్లు కూర్చుంటే నేను కూడా లేపుతాడు. అలా కూర్చో, అలా పోంపా. నేను ఎక్కిస్తుందా? నేను కూర్చోబెడతా లేపి అని. ఆయన లేపుతావా కింద? దా ఫస్ట్ అది తీసుకోరా. కాదమ్మా, నేను ఇప్పుడు ఏమంటున్నామ్మా? బాబు వెళ్ళిపో. ఆయన మాట వీరు చిన్న పిల్లగాడు, ఆయన మాట ఎట్లా కరెక్టేనా? ఈ మాటలు తిక్కల మాటలు కదా. ఇల్లు లేపి డబ్బులు ఇస్తే ఇల్లు ఎన్ని ఇల్లు లేపిన ఇప్పుడు దాకా? 2 ఇల్లు లేపి నువ్వు లేపుడు ఈయన మాటలు వస్తే నిన్ను తిడతారయ్యా బాబు. నాకే వచ్చేది డూప్లెక్స్ కిచ్చొద్దు పోరా. డూప్లెక్స్ వద్దా అంటున్నా. నోరు మూసుకో ఫస్ట్, తన్నులు పడుకున్నా. నువ్వు ఫస్ట్ ఇది ఆన్ చేసి పెట్టా కిందంగా. ఏంది పరత్ ఇది? ఏమైంది మా? ఇల్లు లేపుడు ఏంది? ఏంది పాడు పత్తికట్ట?
పాల్పత్తి కట్ట ఏంది మా ఇది కొక్లింగ్ ఐరన్ కట్ట కార్లు ఉన్నాయి, ఇంటి ముందు బండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి బాబు. నీ దండం పెడతా వాడికి తెలియదు, తప్పైతే పోయా డబ్బులు పంపిస్తా కానీ నేను జోకులు చేస్తున్నారా మమ్మల్ని? జోక్ రాసి పెట్టింది మా మొహన. ఇల్లు ఎప్పుడు బంగారు లాంటి ఇల్లుని పెట్టుకొని పక్కన పెడతామా? అక్కడే పూజ చేసిన 1 కోటి రూపాయలు పెట్టుకోని 1 కోటి రూపాయలు పెట్టుకోండి. మరి రెంట్ తీసుకో, ల్యాండ్ ఎంత ఉంటుంది అంత. ఎవరు రెంట్ తీసుకుని నువ్వు తీసుకొని మీ ఇల్లు లేపి పక్కన పెట్టు, మీ పెద్దమ్మ ఇల్లు లేపి పక్కన పెట్టు. లేదు ఇల్లే లేపి నేను అది డూప్లెక్స్ కట్టాలి. నువ్వు పక్కన ఉంటావు కొనుక్కో, పక్కన ఇల్లు అమ్ముతావు. అవును నాకు ఈ స్థలమే కావాలా. అమ్మో ఏంది కృష్ణ ఇది పిచ్చి లేపుతుంది మాకు. నువ్వు కొనుక్కోరా పక్కన. నేను ఎందుకు కొనుక్కోవాలి మా? మరి ఇల్లు ఎందుకు లేపుతావురా? పక్కన ఇట్లా లేపేసి జస్ట్ పక్క పెట్టుతా కావాలి, రోడ్డు మీద పెట్టమన్నా పెట్టిస్తా. వాడాలి సెంటర్ లో ఉండుర్రి. నిన్ను నన్ను తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు చెత్త పుట్ల పడేసి సెంటర్ లో ఉండుర్రి. మా కొన్ని రోజులు ఏ సెంటర్ లో ఉండవు మేము. ఏం పాపం చేస్తున్నారా? నేను అంతలోపు డూప్లెక్స్ కట్టించేసి నేను మంచిగా ఉంటా, నా పైన పెట్టుకోరు. స్థలం తీసుకొని మగోడు అయితే స్థలం తీసుకొని 1 కోటి రూపాయలు పెట్టి కట్టించు. మొగోడిని కాబట్టి దీన్ని తీసుకొచ్చి కింద లేపిస్తామా? కృష్ణ కూడా తీసుకొచ్చాడు. కృష్ణ తీసుకొస్తా దీన్ని 1000 రూపాయలు ఇస్తాడు ఆడ. గంటకి ఎంత బాబు? ఆయన 100 రూపాయలు ఇచ్చిన 1500. మరి నేను కూడా తీసుకొచ్చి 1500. ఏం చేస్తావు? కృష్ణ చెప్తావా? నిన్ను లేపుతా మా చెప్పండి. నిన్ను లేపేస్తారా? నిన్ను లేపేస్తా. ఎవరు లేపేస్తారు? నిన్ను లేపేస్తా. నేనే తీరుబెట్టి లేపేస్తా. ఎవరు లేపేస్తారు మా? బజార్లో పరుగు అదంతా కాదు కానీ అన్న. బజార్లో పరుగు బతుకుతున్నావు. ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? చేస్తున్నారు ఇట్లా మమ్మల్ని చేసామా? ఏది చేస్తున్నారు ఇట్లా? ఒక బండి వస్తుంది, ఆటో ట్రాక్టర్ వస్తుంది. జల్దీ జల్దీ టైం అయిపోతుంది కానీ లేపన్నాను. మా అమ్మ లేపు ముఖం పొగడ పడుతుంది. అరే నీకు పిచ్చి పట్టిందా? 1 కోటి రూపాయలు ఉన్నావా? అటు ట్రాక్టర్ లేపేసి అటు 1 కోటి రూపాయలు పెట్టుకొని నువ్వు మగవాళ్ళు అది ఆ శ్మశానంలో ఉంది చూసా, అది పెట్టుకోరు ఇల్లు. మేమెంత పెట్టుకుంటాం? మేమే పాపం చేసినాం. మేమెంత పెట్టుకోవాలి? మా ఇల్లు పెట్టుకొని పిల్లలు పెట్టుకొని కొడుకొని దగ్గర చేర తిప్పి రౌడీలా తయారవుతుంది. ఏంది ఇదంతా? నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నావు, డిగ్రీ చదివి మంచి పేరు ఉంది, మీ నాన్నకి మంచి పేరు ఉంది, భీముడు కొడుకు అంటే. ఏందిరా ఇది? చేస్తున్నావు ఇట్లా? మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు రా. ఎందుకు మమ్మల్ని ఇట్లా గొడవ చేస్తున్నావు? నాన్నకేం తెలుసు? జాగ్రత్తగా ఇల్లు లేపేసుకోండి. చూడయా జాగ్రత్తగా పెట్టి ఉన్నాయి. మన ప్లేస్ దొరకలేదు అనుకున్నా, దొరికింది. మెంటల్ పిచ్చోడు అర్థం కావట్లేదు. మంచి ప్లేస్ దొరికింది, ఇల్లు లేపేసి సీదా పెట్టేశాను. ఇక మెంటల్ ఎక్కింది. ఓకేనా అన్న? ఓకేనా? ట్రాక్టర్ కూడా అదే. ట్రాక్టర్ అవసరం లేదా? ట్రాక్టర్ వద్దని చెప్పేసి ప్లేస్ దొరికింది. నీకెట్లా దొరికింది? నువ్వు ఇక్కడ నుంచి కామ వెళ్ళిపోతా వెళ్ళిపోయి. ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి? నువ్వు జరుగు ఫస్ట్. త్వరగా నువ్వు వస్తుంది నా ఇల్లు చెప్పడానికి. నాకు మంట పిచ్చి కోపం వస్తుంది. ఏసీ పెట్టిస్తా ఉండరు అంటే ఉండరు. కత్తి తీసుకుంటే వాకిట్లో కత్తి ఉంది, కాళ్ళు నరుకుతా. నిన్ను తీసుకురా చూసుకున్నావు. నువ్వు ఒక్క కూతురు కొడుకు అని ఊరుకుంటా మర్యాద ఇస్తున్నా. కృష్ణ ఎలా కొట్టి రాయిలాగున్నావు నువ్వు. ఏంది కొట్టించుకున్నావు? దేనికి? కృష్ణ అసలు నువ్వు మనల్ని పిలిచినాకు ఎవరు పిలుచుకోరా? ఇల్లు లేపి పక్కన పెడితే ఏం చేసుకుంటూ చూస్తున్నావు? నీ సంగతి ఇప్పుడే చెప్తా. చచ్చిపోతావు నా చేతులు. ఎందుకు మా ఏం చేస్తావు? వాళ్ళంతే కానీ కృష్ణ ఫస్ట్ ఇళ్ళకి వేసుకో, అకౌంట్లోకి వేసుకో. కృష్ణ ఎక్కువ కృష్ణ వేసుకో. అవునా? వేసుకో వేసుకో. కత్తి పెట్టి పట్టుకొస్తున్నావు. వదలరా అండి. చూసి ఎట్లుంది భరత్? భరత్ ఏం మా అది తీసుకొచ్చేది మా మట్టి పడేస్తాను. నేను చెప్తున్నా. ఎవరిని? ఇల్లు జోలు వచ్చినా అనుకో. ఇల్లు ఎన్ని కష్టాలు పడి కొనుక్కున్నాం మేము. ఇల్లు అయితే కొంతమంది హెల్ప్ చేసి కొనుక్కున్నాం. ఇల్లు లేకపోతే ఇల్లు లేకపోతే మర్యాద ఉండదు చెప్తున్నా. ఏంది మా అది పట్టుకొని వచ్చినావు? ఇక్కడి నుంచి నీ మర్యాద ఉండదు. ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబు చెప్తా ఒక ఏంద్ర షార్ప్ షార్ప్ ఉందా లేదా? షార్ప్ ఉందా ఎందుకు మా? నీ అమ్మ పో బయటికి వెళ్ళిపో. అందరు ఎందుకు మా? బాబు నువ్వు పో. ఆగును నువ్వు. సరే అన్నా ఇట్లా కాదు కానీ వీళ్ళు పడుకున్న తర్వాత మనం వద్దాం. ఓకేనా?
పడుకున్నది నువ్వు పడుకో నువ్వు అట్లా చేయి నీ డిఎస్ ఆఫీస్ పక్కనే డిఎస్ ఆఫీస్ పోమా కంప్లీట్ కాదు నువ్వంటే నువ్వు పడుకో పోనాడు ఎందుకు పోరా నేను పోను ఫస్ట్ ఎందుకు వాళ్ళు ఇల్లు లేకపోతే నేను పోను కన్నులు పడితే మర్యాదగా పోయింది నా కళ్ళు తిరుగుతున్నాయి అరే ఎందుకంటే నేను మనిషివేనా నువ్వు ఎందుకు ఇష్టం ఈ గొడవ ఏంది 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 ఎవరిని పిలుస్తావు పిలుచుకోరాపో పుడుస్తా ఏంది ఇంత చూస్తే ఏం చేయాలి పిలుచుకోరాపో వెళ్ళాడు ఏం చేస్తావు వెళ్ళాడు బండికి సరే సరే మా అమ్మకి ఎక్కడ సంగతి ఉంటుంది కాదు ఈ పిలుచుకోరాపో ఎవరో చూస్తా ఏం అవసరం లేదు కృష్ణబాయ్ పిలుచుకోరాపో అరే ఏంద్రండి గొడవ ఇక్కడ పిలుచుకోరాపో ఇదేందా ఇదే ఇది నేను చూడలే ఏం చేస్తావు అన్న చెప్పుడు గట్టిగా భయం పోడు 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 భయం లేదు ఏమంటున్నావు అర్థం కావట్లేదు పక్కగా చెప్పు నువ్వు ఎందుకురా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఆయన వచ్చి చేస్తున్నావు కృష్ణ డాన్ అనుకుంటున్నా ఏమనుకుంటున్నావు మరి కృష్ణ డాన్ అనుకుంటున్నా ఎవడు కనబడాడు బయటికి ఆయన బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు ఎంతమందిని చంపిండు ఆ కత్తి దాంతోనే కదా అందుకే అది షార్ప్ ఉందో లేదో ఒకసారి ఆయన చేతులతో చంపిండు అది షార్ప్ ఉందో లేదో చూస్తే ఒకసారి కత్తి ఆయన అందరిని చంపి అట్లా అయిపోయింది ఆయన అవునా వీక్ గా అవునా ఏమో నీ కళ్ళకి కనబడతల్లా ఏం చూస్తున్నావు ఏంటి కృష్ణబాయ్ అరే ఏందిరా నీ గొడవ గుడ్లు బీక్తా గుడ్లు బీకి గుట్లాడతా ఆడినోళ్ళు ఏంది ఏం చేస్తావు గుడ్లు బీకి గోటీలు ఆడుకొని ఫ్రై చేసుకుని తింటా కళ్ళని చేసిపోతారు ఎవరు 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 చేస్తారు వాళ్ళ ఆవిడ గుడ్లుందా గోటీలు ఆడుకుంటా ఈ మధ్య గోటీలు కూడా రాట్లేవు మార్కెట్లకి అవునా నువ్వు కృష్ణబాయ్ నువ్వు పోయి అమ్మని తీసుకో నువ్వు చూస్తావు అరే ఏంటికి ఇష్టం ఇట్లా చేస్తుంది అమ్మ పిలుచుకోరా పో ఏంది అరే ఏంటి మా దగ్గర కూడా వచ్చి ఏంది పిల్లగాడు? అరే 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 ఏది కట్టగా నువ్వు బెదిరిస్తుంటే ఒకటే అరే నాకు ఇష్టం ఇట్లా ఇంట్లో ఏం చేస్తావు అరే మోరీలో కట్టదా మోరీలో కట్టదా అది అయితే ఏం కాదు అరే అరే చూడకు చూపు ఏం పర్లేదు నీకు. చూపు చూపు కొన్నాడు కొన్నాడు చూపు చూడకు నడు పో కృష్ణ తర్వాతకి రా నువ్వు ఉంటే కొంచెం మాకు ధైర్యంగా ఉంటుంది వామ్మో అన్నా నేను చెప్పిన పని చేయండి నన్ను తర్వాతకి రాపు ఫోన్ ఎందుకు లే అన్నా ఇప్పుడు కాదు కానీ నైట్ రా అన్న నైట్ రా మర్చిపో ఫోన్ నైట్ రా నువ్వు కూడా ఎందుకు వస్తున్నావు ఇక్కడికి ఎవరు మా పక్క కింద చేరుతాను రాని నేను పోతా పోరి మీ ఇంట్లో నేను పోయినప్పుడు లోపల లోపల కదిలించిన ఇంకా గోడ కదిలించిన బక్కని చూడరాదు లోపల అన్నా నైట్ కానీ పోనా చూడు ఏమైతే నీకు ఏమైతే చూడండి నీకు ఇల్లు లేపాలి ఇంత పెద్దపడాలి నీకు చిన్న చెప్తా నీ అమ్మ సంగతి చెప్తా నీ అమ్మ సంగతి చెప్తా నేను పోయినాక పోయి ఇంత గోరు కూడా కదిలించినా నువ్వు పోరా లోపలికి లోపల అన్ని డోర్లు వేసేసి లేపుతాం కానీ అరే చూద్దాం నా చూద్దాం లేపు చూద్దాం పక్కకెద్దాం లోపల అన్నయ్య ఫోన్ చేద్దాం అన్నయ్య ఫోన్ చేద్దాం చేసుకోకు ఏంది అసలు ఇది తలుపులు వేసుకో అని చెప్తే మేము వేసుకుంటాం మేము ఇప్ప తీసుకొని కూర్చుంటాం నువ్వు లోపల పోమ్మా నీకేం అవసరం నువ్వేంది మా మీద పెత్తనావు నీ పెత్తన మీద మా మీద నువ్వు పుట్టి పుడానికి ఆగాడివి సరే పోరి ఇక లోపల పోరి నువ్వు నీ వయసు ఎంత నువ్వెంత లోపల పోరి చెప్తా లోపల పోరి బట్టి మడత పెట్టి ఉతుకుతా
సరే సరే, అందుకే ఆ సాంగ్ పాడారు కుర్చీ మడత పెట్టాను. కుర్చీ మడత పెట్టడం కాదు, కింద తొక్కేస్తా. సరే చూద్దాం, పోయి లోపల కాళ్ళ కింద వేసి ఏమనుకుంటారు? లోపల పోయి కోతులు నువ్వు లోపల పోయి అంటున్నా, లోపల పోయి. ఓ ఇక్కడే ఉంటాను. ఓకే ఓకే, ఒక్క నిమిషం అయిపోయింది కానీ. ఇంతమందిని చూసిన ఇలాంటి సరే సరే, ఇప్పుడు కాదు రే, రారా ఇల్లు లోపల పోనీ, అప్పుడు ఇద్దాం. పోరప్పో